సంవత్సరాలు రోడ్ల మీద తిరిగే ప్రతి గడప జెండాలు మోసం ఇప్పటికీ రోడ్డు మీద ఉంటావా? ఖచ్చితంగా మనం మంగళగిరికి వెళ్ళి టికెట్ తెచ్చుకోవాలని నెల్లూరు కోసం నెల్లూరు జిల్లాలో కాపాడుకుందాం నెల్లూరు జిల్లాలో జనసేన మల్లికార్జున రెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ జనసేన ఇప్పుడు దాకా చాలా క్రమశిక్షణగా పార్టీ నడిపించుకుంటూ వచ్చావు. అందుకే ఈరోజు ఒక ఉద్వేగానికి లోనయ్యారు. నెల్లూరు నగరంలో మాకు సీటు లేదు అనగానే నిజంగా గుండెలు నిజంగా పొరువెక్కాయి. ఈరోజు అదే బాధతో 2 రోజుల నుంచి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ప్రతి ఒక్క జన సైనికుడు కానీ జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి గారి దగ్గరికి కానీ అదేవిధంగా నా దగ్గరికి కానీ వచ్చి తీవ్ర మనస్తాపానికి గురి చెందారు. ఈరోజు వాళ్ళందరూ వీళ్ళ ఆవేశాన్ని ఆపడం కూడా నిజంగా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే వీళ్ళంతా
నెల్లూరు జిల్లాలో కానీ నెల్లూరు నగరంలో కానీ జనసేన ఈరోజు ఎంత పటిష్టంగా ఉందంటే కారణం నిజంగా వీళ్ళందరూ కుటుంబాలని కానీ వీళ్ళ ఇళ్ళని కానీ వదిలేసుకొని పవన్ కళ్యాణ్ గారి కోసం, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల కోసం పనిచేసి ఆ సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకులు, కార్యకర్తలు మా వైపు ఉన్నారే తప్ప ఎటువంటి ఒక్క రూపాయి ఆశించి కూడా వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు కాదు. ఇది నిజమైన అభిమానం. ఈరోజు మాకు మొదటి జాబితాలో మాకు తీవ్ర నిరాశ చెందాం. రెండో జాబితాలో అటువంటి రోజును మేము మళ్ళా తిరిగి తెచ్చుకోం. ఖచ్చితంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఈ కార్యకర్తల బాధలంతా తీసుకుని వెళ్ళి, ఈ కార్యకర్తలంతా తీసుకెళ్లి నెల్లూరు జిల్లాలో ఒక్క సీటుని మేము సాధించుకుంటాం. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వారికి కూడా మేము చెప్పేది ఏంటంటే 10కి 10 సీట్లు మీరు తీసుకొని 2 ఎంపీలు మీరు తీసుకుంటే జనసేన పార్టీ ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగదు. ఖచ్చితంగా 10 సీట్లలో 1 సీట్ అనేది జనసేన పార్టీ కేటాయిస్తే తప్ప జనసేన పార్టీ అభిమానులు కానీ, జనసేన పార్టీ నాయకులు కానీ, ఆ జనసేన పార్టీ ప్రజలు కానీ మేము ఒప్పించాలంటే ఖచ్చితంగా 1 సీట్ అనేది జనసేన కేటాయించాలి. ఆ జనసేన కేటాయించేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఆపమని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా వైసీపీ వాళ్ళు ఇప్పుడు అంటూ ఉన్నారు, మేము జెండా కూలీలం కాదు, మేము జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం పార్టీని నెల్లూరు జిల్లాలో బతికించుకుంటాం. ఖచ్చితంగా మేము సీటు తెప్పించుకుంటాం. వైసీపీ నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. అదేవిధంగా జనసేన పార్టీని మేము కాపాడుకుంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ, దయచేసి కార్యకర్తలందరూ సమయంలో పాటించాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. జై హింద్.